ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు, ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పాను. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం.